దైవానుగ్రహం కూడా నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. నువ్వు ప్రయత్నం చేయకపోతే అది రాదు. దైవానుగ్రహం వల్ల మన ప్రయత్నాలు ఉండవు, అజ్ఞానం అది. మన ప్రయత్నం వల్లే దైవానుగ్రహం ఉంటుంది. అనుగ్రహించే దైవం మనలోంచే వస్తాడు, బయట నుంచి ఎక్కడికి రాడు. ఆయన కైలాసంలోనూ వైకుంఠంలోనూ వెళ్ళాడు, మన గుండెల్లో ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. నీ ప్రయత్నంతో ఆత్మజ్ఞానాన్ని వెలికి తీసుకోవాలి. అంచేత అనుగ్రహం అనే మాట వ్యుత్పత్తి ఆలోచిస్తే విషయం తెలుస్తుంది. అనుసృత్య గ్రహణం అనుగ్రహం. అనుసరించి నువ్వు గ్రహించాలి, ఎవరు ఇవ్వరు, దైవం సహా ఎవ్వరూ నీకేమీ ఇవ్వరు, నువ్వు గ్రహించాల్సిందే. ఈ మాట చాలా భారంగా అనిపిస్తుంది అందరికి. మనకేమి ఎవరు ఇవ్వరా, దేవుడు ఏమి ఇవ్వడా, మన ఇది అలా అవసరం అమ్మా, నీ మీద నువ్వు ఆధారపడమని చెప్తున్నారు ఇక్కడ. మనకు అది నచ్చదు. ఎవరో మన జీవితానికి పూర్తి బాధ్యత వహించేవాళ్ళు ఉంటే వాడు కాళ్ళు గడిగేస్తాం అంతే. మనం ఇలా 10 మంది జీవితాలకు అందరికీ పరమహంస పరివ్రాజకాచార్యులు బాధ్యత వహిస్తే వాళ్ళు మట్టి అయిపోతారు. అక్కడ వదిలేసిన సంసారాలన్నీ మళ్ళీ వచ్చి పడతాయి వాళ్ళ దగ్గరికి. వాళ్ళు పెళ్లి చేసుకోవడం మానేసి, సంసారం పెట్టుకోవడం మానేసి, ఆత్మజ్ఞానంతో ఉన్నది ఎందుకు? మనందరి కోరికలు తీర్చడానిక? వాళ్ళ తపస్సులను ఇందుకోసమా మనం వినియోగించుకునేది? అందుకని సహజంగా ఎక్కువ మంది ప్రజలు ఏం ఆశిస్తారు అంటే, మన కాపాడేవాడు ఒకడు విడిగా ఉంటే బాగుండు. వాడు స్మరణ చేస్తూ ఉంటాం మనం, భజన, వాడు కాపాడుతూ ఉంటాడు, వాడు మట్టి అయిపోతాడు. అలా ఎవడూ ఉండడు, ఎవడూ లేడు. నువ్వు కాపాడుకోవలసిందే, నీ బాధ్యత నీదే. కష్టంగా ఉన్నా ఇదే నిజం. దైవానుగ్రహం కూడా ఎలా వస్తుందంటే అనుసృత్య గ్రహణం. దైవం అంటే అనుగ్రహం ఎలా ఉంటుందో వివేకానందుడు చాలా చక్కగా చెబుతాడు. దైవానుగ్రహం గాలి లాంటిది, అది ఎప్పుడూ ప్రసరిస్తుంది. దైవానుగ్రహం లేని ప్రదేశం లేదు, పొందని మనిషి లేడు. ఊపిరి తీస్తున్నామంటే దైవానుగ్రహం, వేరే చెప్పక్క. అందులో మన ప్రయత్నం ఏముందండి? ఊపిరి తీయడంలో మనం తెలుసుకుని తీస్తున్నామా? మనం పడుకుంటున్నాం, కలగంటున్నాం, కలలో మనం వేరే ఉన్నాం, మన రూపం వేరే ఉంది కదా. ఇంకా కొన్ని రూపాలు కూడా వచ్చాయి. నిజానికి ఆ రూపాలు కూడా విశ్లేషిస్తే మనమే ధరించాం. ఎవరు ధరించారు? వేరే వాళ్ళు ఎవరు మన కళ్ళలోకి రాలేరు. మన కళ్ళలోకి వచ్చిన కుక్క రూపం, నక్క రూపం, ఆడరూపం, మగ రూపం, దేవుడు రూపం అన్నీ మనమే ధరించాం. కానీ దేవుడు నా కళ్ళలోకి వచ్చారంటావు. నీ కళ్ళలోకి వచ్చిన దేవుడు నువ్వే, నీ కళ్ళలోకి వచ్చిన కుక్క నువ్వే, నీ కళ్ళలోకి వచ్చిన మీ ఆవిడ నువ్వే, నీ కళ్ళలోకి వచ్చిన మీ ఆయన నువ్వే. కలంతా నువ్వే, కలంతా నువ్వే అన్న విషయం అర్థమైతే ఈ ప్రపంచమంతా భగవంతుడే అన్న విషయం కూడా అర్థమవుతుంది. ఇది కూడా ఓ కళ, ఇది ఆయన కంటున్న కళ, అంతకంటే వెళ్ళా. మన కళ మనం కొంటున్నాం, ఇదేమో ఆయన కొంటున్నాడు, అంతకంటే వెళ్ళా. అప్పుడు జీవితం అంతా తేలిగ్గా ఉంటుంది. ఇది ఒక స్వప్నం, ఇది ఒక మాయ అని తెలిసాక నువ్వు దేనికోసం అంత తాపత్రయపడతావు? జరిగింది ఏదో జరుగుతుంది, జరగకపోతే మానేస్తుంది, ఇంకోలా జరుగుతుంది. దేనికైనా మనస్సును సిద్ధపరచుకోవడమే యోగ వాసిష్టం. ఇది ఎలా జరగాలి అని కోరుకుంటే రోగవాసిష్టం, రోగాల పాలవుతాం. ఎందుకు కోరుకుంటున్నావు అసలు? నీ ఇష్టం వచ్చినట్టు జరుగుతుందా? అంటే దైవానుగ్రహం అంటే ఏమిటో వివేకానందుడు చెబుతాడు. అది గాలి లాంటి దయ, సర్వే సర్వత్రా వ్యాపించి ఉంది. అది ఒకళ్ళకి రావడం ఒకళ్ళకి రాకపోవడం లేదు. కానీ నువ్వు తెరచాపెత్తాలి కదా అన్నాడు ఆయన. పడవ నదిలో వెడుతూ ఉంటే గాలి వీస్తోంది, తెరచాపెత్తాలి కదా. తెరచాపెత్తకుండా గాలి ఎలా పనిచేస్తుందండి? తెరచాప సమయంలో, గాలి అనుకూలంగా వీచే సమయంలో తెరచాప పైకెత్తితే ఈ గాలి కారణంగా ఆ తెరచాప ఉన్న పడవ కాస్త వేగంగా ముందుకెడుతుంది, మిగిలిన పడవలు వెనకాలే ఉంటాయి. అంచేత ఎప్పుడూ వీస్తున్న గాలికి మన ప్రయత్నం అనే తెరచాప ఎత్తడమే యోగ వాసిష్టం. మన ప్రయత్నం చేయవలసింది. అందుకే నేను ఇప్పుడు మా అమ్మ ప్రార్థనలో కూడా ఒక మాట చెబుతున్నా. అమ్మా, అందరూ ఏదో కాస్త అవధానం చేయగానే 1000 పద్యాలు ధారణ చేసి అప్పగించగానే, కాగితం ముక్క లేకుండా మాట్లాడుతూ ఉండగానే అంతా సరస్వతి కటాక్షం, సరస్వతి కటాక్షం, సరస్వతి ఉపాసన అనేస్తున్నారమ్మా. నాకు అవి తెలియవు నిజానికి. నమ్మరిదేల మీరు నలినాసను రాణి ఉపాస్య వీనికంసు అమ్మ వచింపబూనెదరకా సరివారలు పెద్దవారలున్ కమ్మని పల్కు దేవతనుగాంచడి నిష్ఠయలేదు, కమ్మని పల్కు దేవతనుగాంచడి నిష్ఠయలేదు. నాకు మా అమ్మ ఉపాస్య దైవమని, నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్. మా అమ్మ వెంకటరమణమ్మ అనే ప్రాణికి సేవ చేయడం తప్పితే నాకు వేరే ఉపాసన ఏమీ లేదు. నన్ను నమ్మండి, నాకెవరూ మంత్రోపదేశాలు చేయలేదు. అవధానాల్లో కానీ ఆధ్యాత్మిక విద్యలో కానీ నాకు గురువులు లేరు. సరిగ్గా ఇంకో మాట కూడా చెప్తా, నాకు శిష్యులు కూడా లేరు ఎవరు.
నేను ఎవ్వరికీ గురువును కాదు, ఎవరికీ శిష్యుడు కాదు. గరికపాటి వారు మా గురువు అంటే అది మీ ఇష్టం, నేను బాధ్యత వహించను. నేను నీ గురువు అని చెప్పేసి నువ్వు చిట్ ఫండ్ కంపెనీ పెడితే కుదరదు ఇక్కడ. ఇదే లోకంలో జరిగే వేషాలు. ఆయన మా గురువు గారండి, ఆయన పెట్టమన్నాడండి అని వైన్ షాప్ పెడతాడు ఈ విధవ. దానికి నా పేరు పెడతాడు గరికపాటి వైన్స్ అని. చచ్చిపోవాలి నేను ఇక్కడ. అందుకే మొహమాటం లేకుండా చాలా సభలో చెబుతున్నాను, నాకెవరూ గురువులు లేరు. అవధాన విద్యలో కానీ ఆధ్యాత్మిక విద్యలో కానీ ఇది పూర్తిగా స్వయం కృషి. మీరు గర్వం అనుకున్నా మంచిదే, ఏం పర్వాలేదు, ఇది స్వయం కృషి. నేనే పుస్తకాలు చదువుకున్నా, నేనే తిప్పలు పడ్డా. ఆధ్యాత్మ విద్య కూడా అంతే, నేనే పుస్తకాలు చదువుకున్నాను. శంకరాచార్యని, వివేకానందుని నమ్ముకున్నాను, వారి సాహిత్యం అంతా చదివాను. అదే ప్రతిభ వేళ వ్యక్తం అవుతుంది. ఎంతకంటే నాకు అధ్యాత్మ విద్య విషయంలో ఇద్దరు మహాగురువులు ఎవరంటే శంకరాచార్య ఒకరు, వివేకానందులు ఒకరు. అది కూడా వారి పుస్తకాల ద్వారా, వారిని నేను చూశానా, పెట్టాను. మీరు చదువుకుంటే మీకు అలాగే జ్ఞానం వస్తుంది, అనుమానం ఏం లేదు ఇందులో. అది గ్రహించుకోవడమే మనం. నమ్మరిదేల మీరు నలినాశను రాణి ఉపాస్య వీనికంచు అమ్ము వసింపబోనె దరకా సరివారలు పెద్దవారలు కమ్మని పల్కు దేవతనుగాంచడి నిష్ఠయలేదు నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్. అనేక అనుగ్రహాలు కలగడంతో పాటుగా దివ్య జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేది ఏది అంటే మాతాపితృ సేవ అని సమస్త గ్రంథాలు చెప్పాయి. మీ తల్లిదండ్రులకి మీరు సేవ చేయండి చాలు, మీకు తెలియనివన్నీ తెలుస్తాయి, జరగనివన్నీ జరుగుతాయి, అన్నీ శుభాలే జరుగుతాయి, అనుమానం ఎలా. ధర్మవ్యాధుడు చాలా సామాన్య పరిజ్ఞానంతో ఉన్న కిరాత కులానికి చెందినవాడు. అరణ్య పర్వంలో వస్తుంది భారతంలో కథ. ఇప్పుడు అరణ్య పర్వంలో విశేషాలు చెబుతున్నారట కదా, అందులో ఉంటుంది ఖచ్చితంగా. అరణ్య పర్వంలో ధర్మవ్యాధుల కథ చాలా ప్రధానం, చివరిలో వస్తుంది. ఆయన కిరాత కులానికి చెందినవాడు. కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణ కుమారునికి ఆయన మహత్తరమైన వేదాంత రహస్యాలన్నీ బోధించాడు, ధర్మశాస్త్ర రహస్యాలన్నీ బోధించాడు. ఈ కౌశికుడు కూడా ఎటువంటి కులాహంకారము లేకుండా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చిన సమస్తం నేర్చుకున్నాడు. ఏమీ అహంకారం లేదు. నువ్వు చెప్పు, నేను వింటానన్నాడు. విన్నాడు. అయ్యాక ఆయనకు ఆశ్చర్యమో ఓ ప్రశ్న వేశాడు, నువ్వు కిరాత కులంలో పుట్టావు, ఏదో పక్షి మాంసమో ఇంకో పంది మాంసమో అమ్ముకుని బతుకుతావు, నీకింత జ్ఞానం ఎలా వచ్చింది, తా చూపిస్తా అన్నాడు ఆయన. నీకింత జ్ఞానం ఎలా వచ్చింది, తా చూపిస్తాను రావయ్యా, చెప్పడం ఎందుకన్నాడు. లోపలికి తీసుకెడితే ఆ రోజుల్లో మాంసం వర్తకుడు కూడా కోటీశ్వరుడే. నా దేశ సౌభాగ్యం అటువంటిది, నా దేశ సౌభాగ్యం అటువంటిది. అన్ని వృత్తుల వాళ్ళు కోటీశ్వరులే. హరిశ్చంద్ర నాటకం చూస్తే మీకు అర్థమవుతుంది. హరిశ్చంద్రుడు భార్య నమ్మస్తే కొన్నటువంటి పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణుడి ఆస్తి ఎంత ఉంది అంటే, ఈ దంతావళంబుపై నొక్కండు పైకి ఎంతగా దవ్వుగా రత్నంబు విసురునో, ఏనుగు మీద నిలబడి ఒకడు రత్నాన్ని విసిరితే అది ఎంత ఎత్తు ఎగురుతుందో అంత ఎత్తు ధనరాశి ఇస్తే నా భార్యని ఇస్తాను అంటే తక్షణం ఇచ్చేసి రసీదు రాయించుకున్నాడు ఆయన. పౌరోహిత్యం కాబట్టి ఉంది అనద్దు. హరిశ్చంద్రుడు తాను స్వయంగా అమ్ముడుపోయాడు కాటికాపరగా. వీరబాహుడు అనేటువంటి ఆయన, ఈయనకి వీరదాసు అని పేరు పెట్టాడు. ఆయనకి ఎంత చెబుతున్నామంటే మళ్ళీ అదే ధర చెప్పాడు. దంతావళంబుపై బలవంతుండొక్కండు నిలిచి పైకెంతటి దవ్వుగా రతనంబు విసురునో అంతటి అర్థమ్మునొసగి అతనుగొనుమా అన్నాడు. హరిశ్చంద్రుడు ధర అదే. భార్యకో రేటు, భర్తకో రేటు ఉంటుందా? అమ్మకం వచ్చాక అన్నీ ఒకటే రేటు. కాటికాపర కూడా అంత డబ్బు ఇచ్చుకున్నాడు. ఇది మాయా మహిమ కాదండి. ఆ రోజుల్లో మనం మామూలు వృత్తులు అనుకునే వాళ్ళందరూ కోటీశ్వరులుగా ఉండేవాళ్ళు. భక్త కన్నప్ప కథలో ఉంటుంది, కాళహస్తి మహత్యంలో రాస్తాడు దుర్జటి. పట్టు చీరలు గల్గు భాగ్యంబు గలిగియు పరుటాకులు గట్ట భారమనరు అంటాడు. ఆ కన్నప్ప తల్లికి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా పట్టు చీరలు కట్టుకునేటువంటి భాగ్యం ఉన్నప్పటికీ వాళ్ళు ఆకులే కట్టుకుంటారు. మా వృత్తికి తగిన డ్రెస్ ఇదేనయ్యా అని చెప్తాడు. మేము వేటాడాలి, అడవుల్లో తిరగాలి, పట్టు చీరలు కట్టుకుని 7 వారాలు నగలు పెట్టుకుంటే పెట్టెగిరిపోతుంటే బాణమే పడేస్తాడు ఇక్కడ. అది కుదరదు కదా. పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని బండి మీద వెళ్ళను చూస్తాను నేను. సాధ్యమేనా? బండి మీద వెళ్ళాలంటే పంజాబీ డ్రెస్ ఉండాలి, జీన్స్ ప్యాంట్ అయినా ఉండాలి, తప్పదు. ఏం చేస్తావు? ఆ పని అటువంటిది. పూర్వం వెళ్ళేవారు కాదంటే పట్టు చీరలు కట్టేవారు, వాళ్ళకి ఆ బండి అవసరం కూడా లేదు.
ఈ తేడాలన్నీ ఉంటాయి కదా. అందుకని వాళ్ళకి భాగ్యం ఉంది లేదనడానికి లేదండి. కన్నప్ప కథలో కన్నప్ప తండ్రి ధర్మవ్యాధుడు, అలాగే కాటికాపరగా హరిశ్చంద్రుడిని కొన్నవాడు, ఆ హరిశ్చంద్రుడు భార్య చంద్రమతీదేవిని కొన్న పురోహితుడు, అందరూ కోటీశ్వరులే. కానీ వాళ్ళెవ్వరికీ కోటీశ్వరులమనే గర్వం లేదు, వాళ్ళ కుల వృత్తి మానలేదు. అది భారతీయత, అది భారతీయత. కాస్త డబ్బులు వచ్చేసరికి ఇదివరకు చేసే పని చేయడం మానేస్తాడు వీడు. నేను ఎందుకు చేయాలా అంటాడు వీడు. ముందు వ్యవసాయం చేయడం మానేశారు, ఎంత దారుణం! వ్యవసాయం మానేశారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాడు 6,000 ఇచ్చిన సాఫ్ట్వేర్ వాడికి పిల్లనిస్తారు, కానీ 60,000 ఆదాయం వచ్చిన వ్యవసాయం వాడికి పిల్లనివ్వరు. మట్టి పిసుకునేవాడికి నేను పిల్లనిస్తాను, పీక పిసుకునేవాడికి ఇస్తారండి పిల్లని. అలాంటి వాళ్ళు తయారయ్యారు. మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నమస్కారం పెట్టి కోరుతున్నా, వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లనివ్వండి. దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఉంటారు. మీకు ఎవరికి చప్పట్లు కొట్టాలని అనిపించదు, నాకు తెలుసు. బే ఎందుకిస్తా, నువ్వు చెబితే మేము ఇస్తా, నువ్వు ఇచ్చుకో బే. నాకు తెలుసు, నాకు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. నా జాతకం ఏమిటో నాకు తెలియదు. మీరు ఆమోదించినా ఆమోదించకపోయినా సరే నిజమే. దేశం బాగుపడాలంటే మళ్ళీ పల్లెటూళ్ళలోనే జనం ఉండాలి, మళ్ళీ వ్యవసాయమే ఉండాలి ఖచ్చితంగా, అప్పుడు బాగుపడతారు. మీరు ఎంత సాఫ్ట్వేర్ పెంచినా, ఎంత టెక్నాలజీ పెంచినా ఉత్పత్తి అయ్యేది ఉందండి దాంట్లో. మీరు ఎంతసేపు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ పండిన పంట ఒకటి ఉంటే ఆ పంట ఎవడికి అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఎక్కడికి పంపాలి, ఇదంతా మీరు సాఫ్ట్వేర్లో తేలుస్తారు. కానీ పంటను ఏమైనా పండిస్తారా? కంప్యూటర్లో నుంచి వచ్చానా, వంకాయ వచ్చిందా, టమోటా వచ్చిందా బయటికి? మరి ఆ వంకాయలు టమోటాలు అన్నీ వచ్చేటువంటి పంట చేలు మనం వదిలేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకుండా పోతుంటే, వాళ్ళకి ఆదాయం లేకుండా పోతుంటే, ప్రతి వాళ్ళు గొడవరవాడేమో కంకిపాడు పోతాడు, కంకిపాడు వాడేమో విజయవాడ పోతాడు, విజయవాడ వాడు హైదరాబాద్ పోతాడు, హైదరాబాద్ వాడు అమెరికాకి పోతాడు, అమెరికా నుంచి స్వర్గానికి పోతాడు. అక్కడ కాల్చేస్తున్నారు అందరినీ. నేను అబద్ధం వల్ల అమెరికా నుంచి స్వర్గానికి పోతాడు, కాల్చేస్తున్నారు అందరినీ. అక్కడ 6 నెలల్లో 675 మందిని కాల్చేశారండి ఇప్పటికి, అంతా ఇండియన్స్. గత సంవత్సరం కూడా కాదు, ఈ ఏడాది 2024 సర్వే జనవరి నుంచి ఆగస్టు, ఇవాళ నేను మాట్లాడుతున్న ఆగస్టు 3వ తేదీలోగా 670 మందిని చంపేశారమ్మా అమెరికాలో. అంతా యువకులే, అంతా యువతులే, అందున యువకులే ఎక్కువ, అంతా ఇండియన్సే. కక్షగట్టి చంపేస్తున్నారు. దయచేసి జాగ్రత్త పడండి. విదేశాలకి పిల్లల్ని పంపకండి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి పిల్లల్ని ఇవ్వకండి. అది అప్పుడు మన దేశం బాగుపడుతుంది ఖచ్చితంగా. మేము ఇయ్యమని చెప్పండి. అట్టి పీసుకునేవాడికి పిల్లనివ్వనని ప్రతిజ్ఞ చేయడం కాదు, భారతదేశంలో ఉంటే పిల్లనివ్వను అని ప్రతిజ్ఞ చేయండి అమ్మా. బ్రహ్మాండంగా ఉంటుంది దేశం అంతా. ఎక్కడో అక్కడ, ఇక్కడే ఉండాల్సిందే, ఈ దేశంలో ఉండాల్సిందే. కనీసం ఇక్కడ ఉంటే పిల్లలను చూసుకుందుకు 15 నెలలు కాకపోయినా 2 నెలలకైనా ఓసారి మనమైనా పెడతాం, వాళ్ళైనా వస్తారు. అమెరికాలో ఉంటే ఎక్కడి నుంచి వస్తారండి? ఇలాగా మనం ఆలోచిస్తే కులవృత్తులు ఎంత గొప్పవి. ఆ కులవృత్తులన్నింటినీ మనం గౌరవించుకోవాలి. వాళ్ళందరూ కోటీశ్వరులు. అందుకే ధర్మవ్యాధుడు ఏమన్నాడు అంటే, రా చూపిస్తానన్నాడు. కింద బంగారపు ఉయ్యాల మీద కూర్చున్నారు ఆయన తల్లి తండ్రి. పాదపీఠం కూడా బంగారమే. ఒక కిరాతుడు ఇంట్లో ఐశ్వర్యం అది. పాదపీఠం కూడా బంగారమే. శుభ్రంగా ఆవిడకి 80 ఏళ్ళు, ఆయనకి 85 ఏళ్ళు. భోజనం చేసి ఉన్నారు. ఆవిడ తమలపాకులు చుట్టి చిలకలు చుట్టి వేళ్ళకి చుట్టి ఆయనకు నోట్లో పెడుతుంది. ఆయన తమలపాకులు కొరకడం మానేసి ఆవిడ వేలు కొరుకుతున్నాడు. అది సరదా. ఎట్ ది ఏజ్ ఆఫ్ 85, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దాంపత్యాలు ఎందుకు బాగున్నాయి, విడాకులు ఎందుకు అవ్వలేదంటే తమలపాకులు వేసుకున్నారు కాబట్టి. అందరూ వేసుకోండి. ఇప్పుడు తమలపాకులు లేవు, తాటాకులు వేసి కొట్టుకుంటారు అందరూ. ఇక్కడ 85 ఏళ్ళు భర్త, 80 ఏళ్ళు భార్య. ఆవిడ తమలపాకులు రాసి, సున్నం రాసి ఇలా చిలకలు చుట్టి ఇవ్వడం వేళ్ళకి. మామూలుగా ఎవరో ఒక ఆకు ఇలా చుట్టి తీసుకోండి, ఇదో షోకు అని ఇస్తారు. మళ్ళీ సరదా. ఆయన అంటాడు, ఆయన వేలు కొరుకుతాడు. ఆయన ఇంకా సరసం పోలేదు. ఎందుకు పోతుంది అంటాడు ఈయన. ఇక్కడ అంత సరదాగా ఉండేవాడు. 85 ఏళ్ల దంపతులు. ఇప్పుడు 20 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ల వాళ్ళు కనపట్లేదు. ఎడమొహం పేడమొహం. వీరి ఫోన్లో వీరు, వారి ఫోన్లో వారు. వీరేం చెప్పాలన్నా ఫోన్ ద్వారా మెసేజ్ పంపాలి. ఇంకా దాంపత్యాలు ఎందుకు ఉంటాయండి? అలాగ చిలకలు అందించుకుంటున్న దంపతులను చూపించి వీరి సేవ చేయడం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చిందని చెప్పాడు ధర్మవ్యాధుడు. అది భారతీయ నాగరికత, అది భారతీయ నాగరికత. ఆయన ఏ గ్రంథాలు చదవలేదు, ఏ గురువుల దగ్గర ఉపదేశం పొందలేదు.
తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది. సరిగ్గా దానికి భారతమే ప్రమాణం. విజ్ఞానం ఎలా వస్తుంటే వృద్ధోపసేవయా విజ్ఞానం అని యక్షప్రశ్నలో చెబుతాడు అరణ్య పర్వంలో. పెద్దల్ని సేవిస్తే విజ్ఞానం వస్తుంది. నువ్వు చదవకపోయినా వస్తుంది, చదువుతుంటే వస్తుందని వేరే చెప్పక్కల, ఇంకా బాగా వస్తుంది. అంచేత నాకు కూడా మా అమ్మ సేవ వల్ల ఈ విజ్ఞానం అంతా వచ్చింది. దానికి కారణం అది ప్రధానమైంది. నేను దురదృష్టవంతుడు. మా నాన్నగారు నా చిన్న వయసులోనే పోయారు, 24 ఏళ్ళు కూడా లేకముందే పోయారు. ఆయనకి సేవ చేసే భాగ్యం మాకు దక్కల. ఆయనకి చేసేదంతా మా అమ్మాయి చేసింది, మమ్మల్ని చేయనివ్వలేదు. ఆవిడకి సేవ చేసే మాత్రం 30 ఏళ్ళు ఆవిడ వితంతువుగా మా అన్నదమ్ముల ఇళ్లలో ఎక్కడంటే అక్కడే ఉంది, అందరూ చూసేవాళ్ళే, అంత స్వతంత్రమే. నా అదృష్టం ఏంటంటే నా ఇంట్లో ఎక్కువ ఉంది, అంతే. అదే నా అదృష్టం, అంతకంటే. నేను ఇక్కడ ఉంటాను రా అబ్బాయి, మీరే వచ్చి చూడండి అని మిగిలిన వాళ్ళకి చెప్పేసింది. అందుకని ఆ సేవా భాగ్యం నాకు పట్టింది. మాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్. ఆ మాతాపితృ సేవ వల్ల లభించినటువంటి పరిజ్ఞానంలో యోగవాసిష్ఠ పరిజ్ఞానాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సారాంశప్రాయంగా. జీవితంలో దుఃఖం అంతా ఎక్కడుంటుందంటే నిశ్చలంగా నిశ్చితంగా ఆలోచన చేద్దాం, అవ్వనిది కూడా కావాలి అనుకుంటాం, అక్కడే ఉంటుంది. అది చెబుతున్నాడు ఇక్కడ తర్వాత ప్రకరణంలో. ఎన్న శక్నోమి తస్యార్థే యది దుఃఖం కరోమ్యకం. ఎన్న శక్నోమి తస్యార్థే యది దుఃఖం కరోమ్యకం. తదమారిత మృత్యోర్మే తదమారిత మృత్యోర్మే యుక్తం ప్రత్యఘరోదనం. తదమారిత మృత్యోర్మే యుక్తం ప్రత్యఘరోదనం. మన జీవితంలో దుఃఖమంతా ఎక్కడుంటుందంటే ఈవేళ యువతరం ఎక్కువగా ఆందోళనకు లోనై చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య అన్నట్టుగా తయారయ్యారు. ఎందుకు అయ్యారు? ఇప్పుడు నేను ఇక్కడికి వస్తూ కూడా కృష్ణానదిని దాటి బ్యారేజీ దాటి వస్తుంటే కొన్ని వందల మంది జనం బ్యారేజీ మీద గుమిగూడారు. ఏమిటి అని కారాపు అడిగాను. ఏదో శవం కొట్టుకొస్తుందమ్మా నదిలో. ఇది పరిస్థితి. దాన్ని చూడడానికి అక్కడ జనం చేరారు. మామూలుగా ఫోటో కోసం కాదు, శవం కొట్టుకొస్తుంది. ఎవడో ఆత్మహత్య చేసుకున్నాడు, అందుకని చేరారు. ఇవి నిత్యకృత్యాలని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. నేను ఎవరు ఏమిటి అని మామూలు ఆసక్తి కొద్దీ అడిగితే నిత్యకృత్యాలండి ఇవన్నీ, మీరు వెళ్ళండి, మీకు ఎందుకు వచ్చిందంట. నిత్యం ఎందుకు జరుగుతున్నాయి? మన విద్యా విధానంలో పెద్ద లోపం ఏమిటంటే, మనం ఎటువంటి పాఠశాలల్లో మనం పిల్లల్ని చేర్పించామంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పొద్దున్న పరీక్ష పెడుతున్నారు, మధ్యాహ్నం ఫలితం చెబుతున్నారు. దిక్కుమాలిన స్కూల్ అంటారు దీన్ని. ప్రతిరోజు టెస్ట్, ప్రతిరోజు రిజల్ట్, ప్రతిరోజు చివాట్లు చెప్పు దెబ్బలు. నీకు తగ్గిపోయాయి, నిన్న వచ్చాయి, ఇవాళ రాలా, యు ఆర్ డల్. వాడు ఇంక బాగుపడతాడండి. ఇంకా ప్రాచీన విద్యా విధానంలో కాదమ్మా, మేము చదువుకున్న విద్యా విధానం నా వయసు వాళ్ళందరికీ తెలుసు. 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ పరీక్షలు తప్పితే ఏ పరీక్షలు లేవు. ఇప్పుడు రోజు పరీక్ష. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని టెస్టులు ఉండవు. ప్రతిరోజు డైలీ టెస్ట్. మధ్యాహ్నం రిజల్ట్ వచ్చేసింది. ఈ రకంగా వాడు 10-15 ఏళ్ళు చదివిన తర్వాత ఉద్యోగంలో చేరిన, వివాహం చేసుకున్న ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలా ఆలోచిస్తారో, ఐ వాంట్ ఇమీడియట్ రిజల్ట్, నాకు వెంటనే ఫలితం కావాలి. నేను చదువుకున్నప్పుడు అంతే కదా, పొద్దున్న పరీక్ష పెట్టారు, మధ్యాహ్నం ఫలితం వచ్చి నాకు ఎందుకు రాదు అంటే, రాకపోయేసరికి ఎవరిని ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక చచ్చిపోతున్నాడు. కారణం అది. గ్రహస్థితి ఏదో పూర్వజన్మ అంటే కుదరదు. ఆత్మహత్యలు గ్రహస్థితులు ఏం లేవండి అక్కడ. అర్ధాయుష్కుడు ఇవేం లేవు. అని మీరు కల్పించుకునే మాటలేవని నేను ఆత్మహత్య చేసుకున్నవాడు చెయ్యి కూడా చూడండి అమ్మా, ఆయుర్దాయపు రేఖ అంటారు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు జర్రిపోతులో ఉంటుంది, అనుమానం ఏం లేదు అక్కడ. మరి ఈ చేతులు బట్టి చెప్పేసేవాడు అందరూ గొప్పలు చెబుతారు. ఇక్కడ ఇది ఆయుర్దాయం రేఖ, ఇది భార్య రేఖ, ఇది భర్త రేఖ, ఇది మధ్యలో ఎవడ రేఖో ఇది. ఏవో పేర్లు పెట్టేశారు అంతే. వాటికి 4 గీతలు ఉన్నాయి, పెట్టేశారు. ఏమీ లేదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువు చేతులు ముడుచుకుని ఉంటాడు. సరిగ్గా చేతులు ఎక్కడ ముడుచుకున్నాయో అక్కడే గీతలు ఏర్పడుతున్నాయి. ఈ గీతల్ని నమ్మకండి, భగవద్గీతను నమ్మండి. అజ్ఞానం వదిలేయండి. ఎవరికో మన చేయి చూపించడం వాడు సిగ్గు లేకుండా, అవసరమైతే కాలు చూపించండి, పట్టుకోమని చెప్పండి వేదవాన్ని. కళ్ళ కింద వెంట్రుకలను బట్టి కూడా చెప్పేవాళ్ళు తయారయ్యారు. కళ్ళ కింద గీతలు, నుదుటి మీద గీతలు. అసలు వీడు పడుకోనివ్వడం, నిద్రపోనివ్వడం అన్నాయి.
ప్రతిదాని పుట్టుమచ్చలు ఏమిటంటే, మీరు పాయసం వండితే తెలుస్తుందమ్మా, అందులో ఏలక్కాయలు పొడేస్తారు, అందులో ఏ రవ్వ ఎక్కడ పడుతుందో ఎవరైనా చెప్పగలరా? సరిగ్గా శరీరం లోపల తయారయ్యేటప్పుడు మచ్చలు అలాగే వస్తాయి. పుట్టుమచ్చలను బట్టి జాతకాలు ఏంటంటే అర్థం లేకుండా, ఇక్కడుంటే ఓ ఫలితం, ఇక్కడుంటే ఓ ఫలితం, అసలు లేకపోతే ఒక ఫలితం. పుట్టుమచ్చలు, బల్లిపాట్లు, శకునాలు, ఈ దరిద్రాల కొబ్బరికాయ పగలడాలు, ఇవా మన జీవితాన్ని నిర్ణయించేది. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం అనే రెండు విషయాలు మాత్రమే జీవితాన్ని నిర్ణయిస్తాయి. అదే యోగ వాసిష్టం. నీ మీద నీకు నమ్మకం ఉందా? నిన్ను పుట్టించిన దేవుడి మీద నమ్మకం ఉందా? అయితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇంకెవ్వడికి చెయ్యి చూపించదు, కాలు చూపించదు, అతడు బొమ్మని చెప్పు. ఇది లెక్క. దానికి బదులు ఎన్ని మోసాలకు గురవుతున్నాం మనం. ఎందుకని గురవుతున్నాం? నశక్నోమి సరిగ్గా చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త వశిష్ఠుడు రాముడికి. రామ, మనుషుల దుఃఖం అంతా ఎక్కడుందంటే, సాధ్యం కాని దాన్ని సాధించాలనుకుంటాడయ్యా. ఎందుకు అనుకుంటాడో తెలీదు. నశక్నోమి, నీ వల్ల కాదు. తస్యార్థే, దానికోసం. ఇది దుఃఖం కరోమ్యకం, దానికోసం ఏడవాల్సి వస్తే ప్రతిరోజు ఒక దానికోసం ఏడవాళ్ళట మనం. దేనికో తెలుసా? తర్వాత చెబుతున్నాడు వశిష్ఠుడు, చాలా చమత్కారంగా చెబుతున్నాడు. వాల్మీకి కవిత్వం, వశిష్ఠుని జ్ఞానం రెండూ ఉన్నాయి ఇందులో. రచించిందేమో వాల్మీకి, చెప్పిందేమో వశిష్ఠుడు. అందుకని వాల్మీకి కవిత్వం రూపంలో అదే నిజమైతే, తదమారిత మృత్యోర్మే యుక్తం ప్రత్యకరోదనం, ఎప్పుడూ మనం జయించలేని మృత్యువు గురించి ప్రతిరోజు ఏడుస్తూ ఉండాల్సిందే కదా అన్నాడు. మనకి సాధ్యం కాని దాన్ని సాధించేదాలని ఎందుకు అనుకుంటున్నావు అలాగా? అదేమన్నా లోకానికి మేలా? నీకేమన్నా మంచిదా? నీ ఆశ, నీ దురాశ, నీ ఇష్టం అది తీరాలి లెక్క. నీ ఆశ మానుకుంటే అయిపోయేదానికి అది అవ్వాలి. నేను ఆ అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా, రెండోదో ఖాయం. వదిలేరాదా అమ్మాయిని? ఎందుకు వచ్చిన గొడవ? వదలడండి, నాకు కావాల్సిందే. పోనీ చేసుకున్నాకేమన్నా సుఖంగా ఉంటాడా? 6 నెలలు అయ్యాక ఆ అమ్మాయి చంపుకు తింటుందని మమ్మీ అని ఫోన్ మాట్లాడతాడు ఇక్కడ. మరి ఆ మమ్మీ వద్దని చెప్పింది కదా, వినడం. క్యాస్ట్ అక్కర్లేదు, మతం అక్కర్లేదు, దేశం అక్కర్లేదు, అడ్డమైన వాళ్ళని చేసుకుంటారు ఇక్కడ. మొత్తం ఏ సంబంధం అక్కర్లా, టకటక నాకు నచ్చింది. ఈ వీడికి నచ్చడం ఒకటే ముఖ్యం ఇక్కడ. ఈ నచ్చింది ఏమిటి? కళ్ళు, కాళ్ళు, బొగ్గలు, సిగ్గులు, అంతకంటే ఏం నచ్చలా. చదువు వీడికి అక్కల్లా, తెలివి వీడికి అక్కల్లా, శీలం వీడికి అక్కల్లా, సత్ప్రవర్తన వీడికి అక్కల్లా. అమ్మాయి విషయంలోనూ అక్కల, అబ్బాయి విషయంలోనూ అక్కల. అబ్బాయి విషయంలో అయితే పెద్దాళ్లే దుర్మార్గుల కింద తయారయ్యారు. ప్యాకేజీ ఎంత అనేవాళ్ళే, కింద లీకేజీ ఎంతో ఎవడో చూడటం. పెళ్లి సంబంధం అంటే ప్యాకేజీయా? బుద్ధి జ్ఞానం లేదా? మీ అబ్బాయి ప్రవర్తన ఎటువంటిదని ఎవరికైనా అడిగే ధైర్యం ఉందండి? పెళ్లి చూపుల్లో ఆ ప్రశ్న ఎవరైనా వేస్తే మీకు నమస్కారం చేస్తానమ్మా, ఆ ప్రశ్న వేయండి. మీ అబ్బాయి అన్నమాట కట్టుబడతాడా? మీ అబ్బాయి ధర్మంగానే ఉంటాడా? మీ అబ్బాయి మా అమ్మాయితోనే తప్ప ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఉంటాడు? ఇది అడగండి అమ్మా. ఒకటి అడగడం. ఏ కంపెనీ? ఇన్ఫోసిసా, లాఫోసిసా? అమెరికాయా, ఆస్ట్రేలియానా? ఇండియా అయితే పిల్లనివ్వను నేను. ఇది ముందు. ఇంకోటి షరతు, ముందు పెళ్ళి అవగానే వేరే కుటుంబం పెట్టేయాలి, అత్తగారు నాశనం అయిపోవాలి, అంతే లెక్క. అత్తగారు ఉండకూడదు అసలు. ఒకళ్ళు ఉంటే వేరే చోట ఉండాలి. ఆ ముసలాడు ఇద్దరు చావాలి, మా అమ్మాయి చూడదు. మరి ఈ అమ్మాయి అత్తగారు అయితే ఎవరు చూస్తారండి? అది ఎవరు ఆలోచించరు ఇక్కడ. ఈ అమ్మాయి రేపొద్దున అత్తగారు అవదా? ఈ అమ్మాయి కొడుకులు పుట్టరా? ఈ అమ్మాయి వృద్ధురాలు కాదా? ఎప్పుడు దేవతల్లో రంభా ఉర్వశల ఇలా ఉండిపోతుందా ఇక్కడ? అందరం అన్ని అవస్థలు అనుభవిస్తూనే ఉన్నాం, కానీ మళ్ళీ దురాశలకు పోతూనే ఉన్నాం. అదే వశిష్ఠుడు చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకు మీకు సాధ్యం కాని దాన్ని సాధ్యం చేసుకోవాలని ఆశిస్తున్నారు, అది సాధ్యం కాక ఏడుస్తున్నారు. అలా ఏడవాల్సి వస్తే చావును జయించలేని మీరందరూ ప్రతిరోజు ఏడవలసిందే కదా అన్నాడు. ప్రతిరోజు ఏడవాలి కదండి. తదమారిత మృత్యోర్మే అమారిత మృత్యు, ఎప్పుడూ మనం జయించలేనటువంటి మృత్యువు గురించి ప్రతిరోజు ఏడవలసిందే కదా. యుక్తం ప్రత్యకరోదనం. అంచేది జీవితంలో సుఖంగా ఉండాలంటే ముందు నేర్చుకోవలసింది కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఎందుకు అవుతాయి అనడానికి 10 కారణాలు ఉంటే, అవ్వవు అనడానికి 100 కారణాలు ఉంటాయి. అవ్వని దాన్ని వదిలేయాలి, అయ్యేదాన్ని అంగీకరించాలి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈజ్ లైఫ్, దట్ ఈజ్ యోగ వాసిష్టం. ఉన్నది ఉన్నట్టు అంగీకరించండి. కొన్ని ప్రయాణాలు మనకు సుఖంగా ఉంటాయి, కొన్ని ప్రయాణాలు ఇబ్బంది పడతాయి, కానీ మన లక్ష్యం ఏమిటో ఒకటి ఉంటుంది. దానికోసం ఈ ప్రయాణం, ఈ శ్రమ పెద్ద ముఖ్యం కాదు. ఇది
అసలు లక్ష్యాన్ని సాధిస్తున్నామా లేదా అంతే. ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఏవో భోజనాల్లో ఇబ్బందులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సంసారమేనా అంతే. భార్య మంచిదా కాదా, భర్త మంచివాడా కాదా, ఆ అమ్మాయి సీత లాంటిదా కాదా, ఆ అబ్బాయి రామచంద్రమూర్తి లాంటివాడా కాదా అని ఆలోచించాలి తప్ప అసలు ఆ మాట లేదండి. ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇంకా జీతం ఎంత, అమెరికాయా కాదా, ప్యాకేజీ ఎంత, మాకు 40 lakhs ప్యాకేజీ అంటాడు, వెంటనే పిల్లని ఇచ్చేస్తారు. 40 lakhs అంటే అర్థం ఏంటంటే నెలకి 3 లక్షలు. నెలకి 3 లక్షలు జీతం ఇచ్చాడు అవడానికి వీడు పడుకోబెట్టి జీతం ఇస్తాడండి. వాడేమైనా వెర్రివేదవా? 24 గంటలు పని చేయిస్తాడమ్మ. నన్ను మన్నింతురుగాక. ఆ 24 గంటల పనిలో 12 గంటల పనిలో కూడా విపరీతమైన ఒత్తిడి కారణంగానే పురుషులలో బీజకణాలు, స్త్రీలలో గర్భం ధరించే శక్తి మొత్తం పోయి సంతానం కలగడం లేదమ్మా, సంతానం కలగడంలా. ప్రతి చోట ఎక్కడ చూసినా ఐవీఎఫ్ కేంద్రాలు, సంతాన సాఫల్య కేంద్రాలు. ఇదివరకు ఎప్పుడైనా చూసామండి ఇవి? ఒక 15 ఏళ్ల క్రితం ఈ జాతి ఎక్కడా లేదు. ఇప్పుడు చూసినా సంతాన సాఫల్య కేంద్రాలు. వీళ్ళు దంపతులకు సాఫల్యం కాదు, అక్కడ ఎలా సాఫల్యం అవుతుంది ఒక్కసారే? మొత్తం బీజకణాలు, శక్తి, ఒంట్లో ఉండే వేడి సమస్తం ఈ దిక్కుమాలిన ఉద్యోగానికి సరిపోయాయి. ఇప్పుడు 2 ఉద్యోగాలే కదా, గొడవ లేదు, ఇద్దరికి సరిపోయింది. ఇంకా అసలు వీళ్ళకి సరసమాడుకోవడానికి, ఒకళ్ళకొకళ్ళు టీకా ఇవ్వడానికి, కూర్చుని తాగడానికి సమయం ఏది? టెన్షనే సరిపోయి ఎంతసేపు ఒత్తిడి. ఈ ఒత్తిడి నుంచి విడుదలవ్వడం కోసం నన్ను మన్నింతురుగాక తాగుడుకు అలవాటు పడ్డారు, డ్రగ్స్ కూడా అలవాటు పడ్డారు. ఫోన్లో చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. కిక్కు ముఖ్యం ఇక్కడ. కిక్ ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు ఉంటుంది. తర్వాత మరి 23 గంటల 55 నిమిషాలు అయిపోయింది. ఇది కిక్కు, అది మొత్తం కీడు, చావైంది అక్కడ. 5 నిమిషాల కిక్క. నాకు తెలియక అడుగుతాను, ఏ కిక్కు ఉంటుందని వేదాంతోపన్యాసానికి ఎంతమంది వచ్చారండి? నిజమైన కిక్ అంటే ఇది, నిజమైన కిక్ అంటే. ఇక్కడ చెప్పేది పచ్చి వేదాంతం, ఇది వైరాగ్యం, అన్నీ వదులుకోమని చెప్తారు ఇక్కడ. దీనికి మనకెందుకు అనుకోకుండా యువకులు కూడా కనబడుతూ ఉన్నారే పెద్దవాళ్లతో పాటు. ఏముంటుందని వచ్చారండి ఇక్కడికి? నేనేమన్నా నవమన్మధున్నా, సినిమా యాక్టర్నా, క్రికెట్ స్టార్నా, లేకపోతే బౌలింగ్ బ్రహ్మాండంగా చేసిన బొమ్మరానా? నేనేమన్నా ఇక్కడ నన్ను చూద్దామని ఎంతమంది వస్తారా? ఏముందని చెప్పే మాటల గురించే కదా నేను చెప్పేది. త్రేతాయుగంలో వశిష్ఠుడు చెప్పిన మాటలు చెబుతున్నా, పోనీ ఏమైనా మోడర్న్ మాటలు కావు. ఖచ్చితంగా మన హృదయాలన్నీ సత్యాన్ని కోరుకుంటున్నాయి అనడానికి ఈ సభే నిదర్శనం. మనం ఏ యుగంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా సత్య దర్శనాన్నే కోరుకుంటున్నాయి. కొన్ని మాయ పొరలు మన్ని కమ్మితే కమ్మచ్చు, అవన్నీ తాత్కాలికం. అంతర్గతంగా జ్ఞానసూర్యుడు వెలగాల్సిందే అని మనం అంతా కోరుకుంటున్నాం అనడానికి ఇదే నిదర్శనం. ఈ కోరిక, ఈ పట్టుదల కొనసాగాలి. మళ్ళీ గరికపాటి వారిని పిలిచి నెలలాళ్ళు పెట్టించండి, నా సంసారం ఏమైపోవాలి? అయ్యిబాబోయ్. అందుకని నాకు నియమం 3 రోజుల మించి మొత్తం దేవేంద్రుడు పిలిస్తే వాడికి కూడా 3 రోజులు చెప్పి వచ్చేస్తాను నేను. 4వ రోజు ఉండాలి నేను. 3 రోజులు అంతే. 3 రోజులు దాటి గొడవల్లో ఉన్నామనుకో, ఊళ్ళో రాజకీయాలన్నీ నాకు అంటించేస్తారమ్మా. నాకు తెలుసు. వేర్పేడు వ్యాసాశ్రమం వారికి కూడా విజ్ఞప్తి, ఎవరిని రానివ్వకుండా దయచేసి. ఊళ్ళో బంధుత్వాలన్నీ మీకు అంటకట్టి మీ కాషాయం తీసి జీన్స్ ప్యాంట్ ఏం చేస్తారు మీ చేత. తక్కువ వాళ్ళు కాదు ఊళ్ళో వాళ్ళు. క్యాస్ట్ ఫీలింగ్స్ అన్నీ మీకు అంటకట్టేసి, బంధుత్వాలన్నీ అంటకట్టేసి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళంతా మీ కాళ్ళ మీద పడిపోయి, అది మొత్తం మీ చేత వెళ్ళేలోగా ఈ 2 నెలల్లో జీన్స్ ప్యాంట్ వేయించడం ఖాయం. అందుకని నాకు బాగా నియమం. వారు కాషాయం కట్టారు, నేను కట్టలేదు, అంతే తేడా. అంతర్గత సన్యాసం నాదంతా. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి, లోపల నమశివాయ తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. ఎవరిని కలిసే సమస్య లేదు, ఎవరింటికి వెళ్ళే సమస్య లేదు. ఏ గుళ్ళు, గోశాలలు, మఠాలు ఏమీ దర్శించి ఇక్కడ వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి నా వసతి ఎక్కడ ఇచ్చారు అక్కడికి వెళ్ళిపోవడం, తలుపేసేయడం అంతే. మాట్లాడలేదు. పుస్తకం చదువుకో, జపం చేసుకో. ఎవరిని రానిచ్చే సమస్య లేదు. ఫోన్ కూడా సాయంత్రం 4 నుంచి 5 తప్పితే, 1 గంట తప్పితే 23 గంటలు నా ఫోన్ బంద్, అంతే లెక్క. ఉంటా వ్యవహారాలు పోతాయి. నేను ప్రవచనాలు చెప్పడం ప్రజల అవసరం కానీ నా అవసరం కాదు. లోకమంతా అక్కడే ఉంది, నా అవసరం కాదు. అది నాకు అక్కర్లేదు. ఇవన్నీ అన్నీ మన అవసరం అనుకున్న తాపత్రయపడుతున్నాం కాబట్టి బానిసలం అయిపోయే ఈ అవసరాలకి మనం. ఆ బానిస కావడానికి మన ఆలోచనలు, మన భావాలు కారణం. ఆ భావాల మధ్యలో లంకె కారణం. కాబట్టి ఆ భావాలను ఓసారి పరిశీలించమంటున్నాడు వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తితో.